అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. మన ఎంసీపీ కోర్స్‌లోని పార్ట్ 5కి స్వాగతం. అండ్ ఈ పార్ట్‌లో మనం ఐడీఈలో ఏ విధంగా ఎంసీపీని ఇంటిగ్రేట్ చేస్తాము అనేది చూద్దాము. డెఫినెట్‌లీ ఈ సీరీస్ మీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో, ఇంకా పార్ట్ 1 ఆర్ మిగతా పార్ట్స్ చూడకపోతే వాచ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ వాచ్ పార్ట్ 5. ఈ కోర్స్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఐ థింక్ పార్ట్ 3లోనో, 4లోనో చూసాము. ఆటోమేటిక్‌గా అంటే నేను మీకు ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చూపించలేదు. బట్ ఇంటిగ్రేట్ అయితే కనుక ఐడీలో ఈ విధంగా కనబడుతుంది. ఎంసీపీ అండ్ కరెస్పాండింగ్ టూల్స్ కనపడతాయని చెప్పాను గదా! సో, ఆ ప్రాసెస్, ఆ ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా చేస్తాము అనేది ఇవాళ చూద్దాం. ఓకే. సో, ప్రీవియస్ వీడియోలో పార్ట్ 4లో వి డిస్కస్డ్ అబౌట్ సర్వర్ క్రియేషన్. రైట్? ఈ ప్రాసెస్‌లో మనం చూసిందేంటి? ఎంసీపీ అంటేనే మనకి ఉండేది 2 ఎంటిటీస్ అన్నమాట. ఒకటేమో సర్వరు విచ్ ప్రొవైడ్స్ ద టూల్స్. ఇంకొకటేమో క్లయింటు విచ్ ఈస్ యూజింగ్ ద టూల్స్. రైట్? సో, ఈ సర్వర్ ఏదైతే ఉందో ఇది టూల్స్‌ని క్రియేట్ చేసి వాటిని ఎక్స్‌పోజ్ చేస్తుంది. అండ్ క్లయింట్ బేసిక్‌లీ ఈ స్పెసిఫిక్ ఏవైతే టూల్స్ ఉంటాయో దేన్నైతే ఎక్స్‌పోజ్ చేసిందో దాన్ని బేస్డ్ ఆన్ ఎల్ఎల్ఎంస్ ఇన్‌స్ట్రక్షన్ కాల్ చేసి ఆ అవుట్‌పుట్‌ని మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. రైట్? దట్స్ వాట్ వి హావ్ డిస్కస్డ్. నౌ దేర్ ఆర్ 2 వేస్ ఆన్ హౌ యూ కెన్ ఎక్స్‌పోజ్ ఎ టూల్ వయా సర్వర్. రైట్? మీకు ఐ థింక్ పార్ట్ 3లోనో, 4లోనో చెప్పాను. వాట్ ఈస్ సర్వర్? సర్వర్ సింప్లీ పుట్ ఈస్ ఎ ఫిజికల్ మెషిన్. రైట్? అంటే మీ కంప్యూటర్‌ని కూడా మీరు సర్వర్ అని పిలవచ్చు. ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎ సీపీయూ దాన్ని మీరు దేన్నైనా సర్వ్ చేసేందుకు వాడితే దాన్ని మీరు సర్వర్ అని చెప్పి పిలవచ్చు. రైట్? సో, ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాం? మనం యాక్చువల్లీ ఎంసీపీ సర్వర్‌ని క్రియేట్ చేసాము. 2, 3 టూల్స్‌ని యాడ్ చేసాము. అండ్ దాన్ని నేను మీకు యాంటీ గ్రావిటీలో ఇంటిగ్రేట్ చేసాక ఎలా కనబడుతుందో చూపించాను. రైట్? నౌ ఈ కేస్‌లో ఆ సర్వర్ ఎక్కడుంది? లోకల్‌గా మన మెషిన్‌లోనే ఉంది. యెస్ ఆర్ నో? సో, థాట్స్ వన్ టైప్ ఆఫ్ సర్వర్. వన్ టైప్ ఆఫ్ ఎంసీపీ సర్వర్. వేర్ యూ ఆర్ ఎక్స్‌పోజింగ్ ద టూల్స్ లోకల్లీ అనమాట. అంటే ఏ కంప్యూటర్‌లో అయితే, ఏ మెషిన్‌లో అయితే మీరు క్లయింట్‌ని ఆపరేట్ చేస్తున్నారో, క్లయింట్‌ని వాడుతున్నారో అదే మెషిన్‌లో గనుక మీకు సర్వర్ కూడా టూల్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటే, ఆ కేస్‌లో థాట్ సర్వర్ ఈస్ ఎ లోకల్ ఎంసీపీ సర్వర్. థాట్స్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఎంసీపీ సర్వర్. వాట్ ఈస్ ద సెకండ్ టైప్? లెట్స్ సే మీరు అట్లేషన్ వల్ల ఎంసీపీ సర్వర్ వాడారు టు క్రియేట్ జీరా టికెట్స్ ఆర్ టు క్రియేట్ బిట్‌బకెట్‌లో కొత్త పీఆర్స్ ఆర్ లెట్స్ సే యూర్ యూజింగ్ గూగుల్స్ ఎంసీపీ సర్వర్ టు క్రియేట్ క్యాలెండర్ ఈవెంట్స్ ఆర్ టు క్రియేట్ ఎ ఈమెయిల్, సెండ్ అన్ ఈమెయిల్ ఆర్ మీరు గిట్‌హబ్ యొక్క ఒక ఎంసీపీ సర్వర్ వాడారు టు క్రియేట్ పీఆర్స్, టు అప్డేట్ ఇష్యూస్. సో, ఈ కేసెస్‌లో వీళ్ళు ఆ సర్వర్ లాజిక్, ఆ టూల్స్ లాజిక్‌ని మీకు ప్రొవైడ్ చేయరు. బికాస్ థాట్ ఈస్ ప్రొప్రైటరీ కోడ్. కాబట్టి వీళ్ళేం చేస్తారు? ఆ సర్వర్‌ని సొంతంగా హోస్ట్ చేసుకుంటారు. వాళ్ళ సర్వర్స్‌లో, వాళ్ళ మెషిన్స్‌లో, వాళ్ళ ఏడబ్ల్యూఎస్ ఆర్ వాటెవర్ రైట్? వాళ్ళ క్లౌడ్ అవ్వచ్చు, ఇన్‌ఫ్రా ఆన్ దేర్ ప్రెమ్ అవ్వచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ బట్ వాళ్ళే దాన్ని హోస్ట్ చేసుకుంటారు. ఆ హోస్ట్ చేసుకున్న సర్వర్ యొక్క అడ్రెస్ మీకిస్తారు. సో థాట్ యూ కెన్ ఇన్వోక్ ఇట్. సో, థాట్స్ ద సెకండ్ టైప్ ఆఫ్ ఎంసీపీ సర్వర్ వేర్ ఇట్ ఈస్ ఎ హోస్టెడ్ సర్వర్. అర్థమైందా? టైప్ 1 ఏంటి? టైప్ 1 ఏంటి అంటే సర్వరు, క్లయింటు ఒకే మెషిన్‌లో ఉన్నాయి. సో, ఇట్స్ యాక్చువల్లీ ఆపరేటింగ్ లోకల్లీ. ఏ మెషిన్‌లో అయితే క్లయింట్ కాల్ చేస్తుందో అదే మెషిన్ నుంచి సర్వర్ సర్వ్ కూడా చేస్తుంది. టైప్ 2 ఏంటి? ఎక్కడైతే మీ సర్వర్ అనేది వేరే మెషిన్‌లో, వేరే కంప్యూటర్‌లో హోస్ట్ అయ్యి ఉంటుందో అండ్ ఆ హోస్టెడ్ ఇన్‌స్టెన్స్‌ని మీరు వయా ద ఎక్స్‌పోజ్డ్ యూఆర్ఎల్ దాన్ని మీ క్లయింట్‌లో వాడతారో దాని కేస్‌లో మనం దాన్ని హోస్టెడ్ సర్వర్ అంటాం. సింపుల్ అండి. సర్వర్, క్లయింట్ ఒకే మెషిన్‌లో ఉంటే ఇట్ ఈస్ లోకల్ ఎంసీపీ సర్వర్. సర్వర్ అండ్ క్లయింట్ ఒకే మెషిన్‌లో లేదు. సర్వర్ ఒక చోట, క్లయింట్ ఒక చోట ఉంటే థాట్స్ ద సెకండ్ టైప్ వేర్ సర్వర్ ఈస్ హోస్టెడ్ ఫార్మాట్ అండ్ ఆ హోస్టెడ్ ఇన్‌స్టెన్స్‌ని మనం క్లయింట్ ద్వారా యూజ్ చేస్తున్నాము. నౌ ఇట్ మేక్స్ సెన్స్ రైట్? సో, ఐల్ షో యూ హౌ యూ కెన్ ఇంటిగ్రేట్ బోత్ టైప్ 1 అండ్ టైప్ 2 ఇన్‌సైడ్ యువర్ ఐడీస్. సో, నేనేం చేస్తానంటే టైప్ 1 కోసం యాంటీ గ్రావిటీ అనే ఐడీలో ఏ విధంగా మనం ఇంటిగ్రేషన్ చేస్తాము ఫర్ లోకల్ ఎంసీపీ సర్వర్స్ అనేది చూపిస్తాను. టైప్ 2 కోసం నేను మీకు కర్సర్‌లో అగైన్ విచ్ ఈస్ ఆల్సో ఎ ఏఐ బేస్డ్ ఐడీఈ దీంట్లో మీరు ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. అండ్ రెండిటికి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ డెమోస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. ఫర్ కేస్ ఆఫ్ యాంటీ గ్రావిటీ ఐ థింక్ పార్ట్ 3లోనో
ఆర్ పార్ట్ 4లో చూపించాను కదా. సో దాట్స్ ద డెమో ఫర్ ద ఫస్ట్ పార్ట్. దీనికి డెమో ఏంటి అంటే, మీకు గుర్తుంటే మన ఛానల్లో టెస్ట్ స్ప్రైట్ అని చెప్పి ఒక టూల్ ఉంది విచ్ సింప్లిఫైస్ ద టెస్టింగ్ యూజింగ్ ఏఐ. సో దీనికోసం ఐ మేడ్ 2 వీడియోస్. ఇన్ బోత్ ద వీడియోస్ we are indirectly using hosted MCP servers. సో వాటిని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసామని చూపిస్తాను. ఇట్స్ అ స్మాల్ వీడియో, ఈజీ ప్రాసెస్. సో మేక్ ష్యూర్ యూ వాచ్ ఇట్ కంప్లీట్లీ. అండ్ ఇక్కడ దాకా వాచ్ చేశారు అంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. గ్రేట్. సో ఫర్ ద ఫస్ట్ వన్, యాంటీ-గ్రావిటీ కేసులో యూ ఓపెన్ యాంటీ-గ్రావిటీ యాజ్ ఇట్ ఈస్. సో మీరు చేయవలసింది ఏంటి అంటే, ఈ ప్రతి ఏఐ ఐడిఈస్లో సెట్టింగ్స్ ఉంటాయి. క్లిక్ ఆన్ settings here. Ikkada you have like editor settings and anti-gravity user settings. Go to the anti-gravity settings. Click on that. So ikkada meeku if you see agent undi, notifications, models, customizations. So in customizations we have installed MCP servers and చెప్పి. So if you want, see these are all the hosted MCP servers anamata. Cloud Run, Google valla Kubernetes engine, all these are hosted ones. So if you just click on add, automatic configuration add అయిపోతుంది. But in the part 1, type 1, we want to see how to add local MCP servers. దానికోసం మీరు చేయవలసింది ఏంటి అంటే, all of these IDs may be, నేను చూపిస్తుంది యాంటీ-గ్రావిటీ అండ్ కర్సర్, కానీ the process is same for either Claude Code or VS Code లోని if you are using some MCP client. వాటన్నిటిలో కూడా the process is same. Each of it has a MCP configuration file. బట్ ఈచ్ ఐడిఈ దానికి నచ్చినట్లుగా ఆ కాన్ఫిగరేషన్ ఫైల్కి పేరు పెడుతుంది. బట్ మోస్ట్లీ ఎంసీపీ కాన్ఫిగ్ ఆర్ ఎంసీపీ సర్వర్స్ ఆర్ సంథింగ్ mcp.json అనే ఫార్మాట్లో ఉంటుంది. లెట్స్ సీ వాట్ ఈస్ యూస్డ్ ఫర్ యాంటీ-గ్రావిటీ. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఎంసీపీ కాన్ఫిగ్. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫైల్ ఓపెన్ చేశారా, దిస్ ఈస్ mcp_config.json. సో మన కేసులో యాంటీ-గ్రావిటీ కేసులో ద ఫైల్ నేమ్ ఈస్ mcp_config.json. సో మీరు ఏదైనా సర్వర్ని యాడ్ చేయాలి అనుకుంటే, మే ఇట్ బి హోస్టెడ్ ఆర్ లోకల్, యాడ్ చేయవలసింది ఈ స్పెసిఫిక్ ఫైల్లోనే. ఐ జస్ట్ టాక్ అబౌట్ వీబీ సర్వర్ విచ్ ఈస్ అవర్ ఓన్ లోకల్ ఎంసీపీ సర్వర్. దాన్ని ఏ విధంగా యాడ్ చేసాము. ఫర్ నౌ ఇగ్నోర్ ద ఎవ్రీథింగ్ వన్. ఇఫ్ యూ రిమెంబర్ పార్ట్ 2 or 3లో we discussed about this. So it's the same thing, but I'll ignore that for now. I'll only discuss about VB server. Okay. So first of all, దానికి ఒక పేరు ఇవ్వాలి మీరు. I gave it the name as VB server. కమాండ్ అంటే ఏంటి? ఆ స్పెసిఫిక్ సర్వర్ని ఇన్వోక్ చేయాలి అంటే ఏ విధంగా ఇన్వోక్ చేయాలి. ఇక్కడ మన కేసులో ఇట్ వాస్ పైథాన్ సర్వర్ కాబట్టి పైథాన్ ఇస్ ద కమాండ్. In case of the everything one, the above one, if you see command is npx because it's a node application. Make sense? Then the second parameter is args anamata. This is actually JSON anamata, JSON format. JSON format lo we have keys and values. So this is actually a JSON object. Dantlo we have two properties, command and args is a array. So ఆ array లో మీరు బేసిక్లీ దీన్ని ఇన్వోక్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఇన్వోక్ చేయాలి. వాట్ ఇట్ సింప్లీ మీన్స్ ఇస్, దాన్ని మీరు ఫిజికల్గా ఆన్ చేయాలి అంటే సర్వర్ని ఏ విధంగా ఆన్ చేస్తారు? మనం ఏం చేస్తాం, సింప్లీ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి పైథాన్ స్పేస్ server.py అంటాం అంతే. దాట్స్ వాట్ వీఆర్ సేయింగ్. అండ్ దానికి ఒక పాత ఏంటి అంటే, సి ఫోల్డర్లో ఎంసీపీ కోర్స్ ఫోల్డర్లో server.py. యాజ్ సింపుల్ as దట్. ఈ సింపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ మీరు యాడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ ఐడిలోకి ఈ స్పెసిఫిక్ ఎంసీపీ యాడ్ అయిపోతుంది. దాట్ ఈజ్ ఇట్ ఫర్ ద లోకల్ వన్. నౌ కమింగ్ టు హోస్టెడ్ వన్. అగైన్ అన్న ఈ కమాండ్ ఏంటి, ఆర్గ్స్ ఏంటి, క్లారిటీ రావట్లేదు, హౌ డు వి లైక్ రిమెంబర్ దిస్ అంటే చెప్తాను. డోంట్ వరీ, వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. నౌ లెట్స్ లుక్ ఎట్ ది హోస్టెడ్ వన్. సో కర్సర్లోకి వెళ్తాను. కర్సర్లో కూడా అగైన్ దిల్ బి సిమిలర్ సెట్టింగ్స్ ఓన్లీ. గో టు సెట్టింగ్స్ అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ ఏజెంట్స్ ఉన్నాయి, ట్యాబు, మోడల్స్, క్లౌడ్ ఏజెంట్స్, ప్లగిన్, ఇట్ షుడ్ బి ఇన్ ద టూల్స్ అండ్ ఎంసీపీ. స్క్రోల్ దేర్. ఇక్కడ మనకి ఇన్స్టాల్డ్ ఎంసీపీ సర్వర్స్లో ఆల్రెడీ టెస్ట్ స్ప్రైట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ న్యూ సర్వర్, జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్, రైట్? సో హౌ డు వి యాడ్ ఆర్ హౌ డిడ్ వి యాడ్ టెస్ట్ స్ప్రైట్? సింప్లీ క్లిక్ ఆన్ ప్లస్. అగైన్ చూసారా, ఈ కేసులో ద ఫైల్ నేమ్ ఈస్ mcp.json. ఇక్కడ కూడా ఇట్ ఈస్ ద సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు, ఆ తర్వాత కమాండ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి. ఇన్ దిస్ కేస్ దిస్ వాస్ ద పెయిడ్ ఎంసీపీ సర్వర్, రైట్? కాబట్టి ఏపీఐ కీ ప్రొవైడ్ చేస్తాము. ఆర్గ్స్ ఏమీ అక్కర్లేదు బికాస్ ఆ ఆర్గ్ కావాల్సిన ఫైల్ పాత్ కూడా మనకి కమాండ్లోనే ఇచ్చేసాడు. ఇఫ్ యూ సీ, రైట్? సో దిస్ ఇస్ ద ఏపీఐ కీ. నౌ ఓకే అన్న, అర్థమైపోయింది. సో ఇట్స్ సింపుల్. వెదర్ ఇట్ ఈస్ లోకల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ హోస్టెడ్, ఇన్ బోత్ ద కేసెస్ ఐడీస్కే సొంతంగా JSON ఫైల్స్ ఉంటాయి. ఆ JSON ఫైల్స్లో వెళ్ళి మనం మన కాన్ఫిగరేషన్ యాడ్ చేయాలి. ఇక్కడ దాకా మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. మీకు అర్థం కానిది ఏంటి అంటే, యాజ్ పర్ వాట్ ఐఎమ్ గెసింగ్, మీకు మోస్ట్లీ ఏం అర్థం అవుతుంది అంటే, ఓకే అన్న ఈ ఆర్గ్స్లో ఏం మెన్షన్ చేయాలి, కమాండ్లో ఏం మెన్షన్ చేయాలి, అండ్ ఈ
సెకండ్ కేస్లో వీ హ్యాడ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ అని చెప్పి సంథింగ్ ఏపీఐకి కింద ఉంది కదా. హౌ డు వీ నో వాట్ టు యాడ్ వాట్ నాట్ టు యాడ్? దట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఓకే, అండ్ ద ఆన్సర్ ఈజ్ సింపుల్. సి, ఒకవేళ పార్ట్ 1 అనుకోండి ఆర్ టైప్ 1 అనుకోండి, రైట్? టైప్ 1లో బేసిక్లీ సర్వర్ మీరే క్రియేట్ చేస్తున్నారు, రైట్? సర్వర్ మీరే క్రియేట్ చేసినప్పుడు ఇట్స్ జస్ట్ దిస్ ఏంటి? పేరు, కమాండు అండ్ ఆర్గ్స్. అండ్ ఐ వుడ్ యాక్చువల్లీ ప్రిఫర్ యూ టు యూస్ పైథన్ అండ్ మనం వాడినట్టుగా ఫాస్ట్ ఎంసీపీ ఓన్లీ. సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ దిస్ ఫార్మాట్. ఓకే, పేరు, కమాండ్, ఆర్గ్స్లో పాత్. ఇన్ కేస్ ఆఫ్ హోస్టెడ్ వన్స్ మీరు వాడుతుంది టైప్ 2లో మీరు వాడుతుంది వేరే వాళ్ళ ఎంసీపీ. సో వేరే వాళ్ళ ఎంసీపీ వాడుతున్నప్పుడు వాళ్ళే మీకు ఆ ఎంసీపీ జేసన్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏం యాడ్ చేయాలి అని చెప్పి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ కాపీ అండ్ పేస్ట్. సో ఇన్ కేస్ ఆఫ్ టెస్ట్ రైట్, ఐ జస్ట్ షో యూ. అండ్ గైస్, ఇంకా మీరు ఆఫర్ డిఎంని యూస్ చేయకపోతే ప్లీజ్ టు యూస్ ఇట్. ఇట్స్ ప్రెటీ యూస్ఫుల్, జస్ట్ అట్ అ వెరీ వెరీ లో కాస్ట్. మీ జేడీకి మీ రెజ్యూమ్కి డిఫరెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు, రైట్? ఆల్సో మీకు కొత్తగా రెజ్యూమ్ క్రియేషన్ ఫీచర్ కూడా యాడ్ అయ్యింది. సో యూస్ దిస్. ఐ వుడ్ సే ఇటువంటివి ఇంకా ఉంటే చూడండి, బట్ ఐ వుడ్ సే యూస్ దిస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. యూస్ టూల్స్ లైక్ దీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో దాట్ యూ ఆర్ అప్లయింగ్ విత్ ద రైట్ ఇంటెన్షన్. అసలు మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వదు అని తెలిసి అప్లై చేస్తే అసలు యూజ్ ఏంటి, రైట్? 100కి అప్లై చేశాము, ఆ 100లో 2కి కాల్స్ వచ్చాయి అని చెప్పినప్పుడు ఆ 100కి 100 నిజంగా మీకు సరిపడే రోల్స్ అయితే అప్లై చేయాలి కదా. ఇప్పుడు మీరు ఐటీ కోర్సెస్ చేసి మెకానికల్ రోల్కి అప్లై చేసి కాల్ రావట్లేదంటే ఇట్స్ రాంగ్, రైట్? సో సిమిలర్లీ ఓన్లీ ఇఫ్ యూ సీ దట్ ఓకే మీ రెజ్యూమ్కి మీ జేడీకి మ్యాచ్ ఉంది, ఓకే మ్యాచ్ ఉంది, బట్ ఇవి మిస్ అవుతున్నాయి, వీటిని యాడ్ చేసి అప్లై చేద్దాం అంటే ఓన్లీ దెన్ ఇట్ మేక్ సెన్స్. అండ్ ఆ విధంగా చేంజెస్ చేయకుండా అప్లై చేస్తే యూ ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ఆపర్చునిటీస్. సో మేక్ షూర్ యూ యూజింగ్ ఆఫర్ డిఎం. అండ్ సి, ఇట్స్ నాట్ అ వెరీ హై ప్రైస్డ్ టూల్. సో ఐ థింక్ మీరు చాలా మందికి అఫోర్డబుల్గానే ఉంటుంది. గ్రేట్. సో వాట్ ఐస్ టాకింగ్ అబౌట్ ఇస్, లెట్స్ సే టెస్ట్ స్ప్రైట్ ఉంది. ఓకే, ఐ జస్ట్ ఓపెన్ దేర్ టెస్ట్ స్ప్రైట్ వెబ్సైట్ ఓన్లీ. సో ఇక్కడ ఇఫ్ యూ క్లిక్ ఆన్ వ్యూ డాక్స్, ఇట్ విల్ యాక్చువల్లీ హ్యావ్ ఇన్ఫర్మేషన్. గెటింగ్ స్టార్టెడ్. ఏపీఐ కీస్ అండ్ ఎంసీపీ ఇంటిగ్రేషన్ ఉంది చూసారా? స్క్రోల్ డౌన్, ఇక్కడ ఏపీఐ కీ ఇలా క్రియేట్ చేసి చూపించాడు. అండ్ దెన్ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, స్టార్ట్ యువర్ ఫస్ట్ టెస్ట్ ఎంసీపీ సర్వర్ డాక్యుమెంటేషన్. గో టు దిస్. ఇన్స్టలేషన్లోకి వెళ్ళండి. ఏపీఐ కీ, get your API key, installation. So if you see, it has given options or steps for everything. So in case of try the cursor idi, so cursor lo aithe you have one click installation or manual. So manual, if you see, it will give you the exact thing that you need to paste. Go to Cloud Code. Again, Cloud Code lo em cheyali, it will give you the exact step by step process. యాంటీ గ్రావిటీలో ఏం చేయాలి ఎగ్జాక్ట్ ఇచ్చేసింది. సో ఇన్ కేస్ ఆఫ్ హోస్టెడ్ థింగ్స్ మీరు ఎగ్జాక్ట్గా ఏం యాడ్ చేయాలి కాన్ఫిగరేషన్ అని చెప్పి వరీ అవ్వక్కర్లేదు. ఇన్ కేస్ ఆఫ్ లోకల్ వన్స్ యూ నో ద ప్రాసెస్. ఐ హోప్ ఇట్ మేక్ సెన్స్ అండ్ మీకు ఎంసీపీ సర్వర్స్ని మీ ఐడీస్లో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో మీ కంపెనీస్లో కూడా ఈ మధ్యన పీపుల్ ఆర్ డెఫినెట్లీ ట్రాకింగ్ ఇఫ్ యూ యూజింగ్ ఏఐ ఆర్ నాట్. వాడితేనే ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ రిక్వైర్డ్ స్టార్ట్ యూజింగ్ ఎంసీపీ సర్వర్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ యువర్ ఐడిఈస్ టుడే. మీ ఆఫీస్లో కూడా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, గ్రేట్. ఐ హోప్ ద వీడియో వాస్ హెల్ప్ఫుల్. ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.